ఈరోజు బొల్లవరం ఒకటో వార్డులో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు చర్చి దగ్గర మా ప్రీతం నాయకుడు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది. ముందుగా క్రైస్తవులకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా పోరెడ్డి సుజాత ఫౌండేషన్ తరఫున మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దగ్గర 1.5 year నుంచి. ఈరోజు బొల్లవరం ఒకటో గ్రామంలో మా సొంత వార్డైన గ్రామంలో మేము ఈ చీరలు పంపకం జరిగింది. ఎందుకంటే మా పోరెడ్డి సుజాత ఫౌండేషన్ తరఫున గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పినారు. ఈ కార్యక్రమం కూడా కంటిన్యూ చేయినా నువ్వు రెగ్యులర్గా నువ్వు కానీ నీ కుటుంబంలో కానీ మీ వంశీకులు ఎవరైనా కూడా అని చెప్పేసి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బొల్లవరం గ్రామంకి అయితేనేమి ఇంకా వేరే సాట కూడా మేము కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చిన్న మొక్కగా నాటినాం మేము ఈ సుజాత ఫౌండేషన్ అనేది. ఇది పెద్దగా కావాలని చెప్పేసి కూడా ఆ దేవుని ఆ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కూడా మేము రెగ్యులర్గా చేస్తాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము మా సుజాత ఫౌండేషన్ తరఫున క్రైస్తవులకు చేసినాము. లాస్ట్ అంటే ఇది మన రంజాన్ పండుగప్పుడు కూడా ముస్లిమ్స్కి చేసినాము. త్వరలో మార్చి 20వ తేదీన మా యొక్క పోరెడ్డి సుజాత ఆమె బర్త్డే సందర్భంగా జయంతి, ఆ రోజు జయంతి ఆమెది. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి కూడా మేమంతా కూడా నిర్ణయించుకున్నాము. ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అందుకనేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా ప్రీతం నాయకుడు రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారి కూడా ఏదైతే మాకు చెప్పినాడో ఖచ్చితంగా నేను ఆచరిస్తానని తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రైస్తవులకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జగన్, జై రాజమల్లు.